ఈరోజు చేయబోయే రీడింగ్లో మనం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అండ్ మీ ఎనర్జీస్ ఏంటి అండ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చెక్ చేద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్. మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా వీడియోలో అన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ కనుక అయితే ఆ పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ 2 కార్డ్స్ వచ్చాయి మనకి ఇక్కడ. 10 of Pentacles అండ్ మూన్. కమ్యూనికేషన్ ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కమ్యూనికేషన్ రాబోతుంది. లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్, లాడ్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ యువర్ పర్సన్. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ద హ్యాంగ్డ్ మ్యాన్, Two of Swords, Wheel of Fortune, 8 of Pentacles, Page of Swords, again 10 of Wands, 9 of Cups. Okay, death, rebirth, in the shadow. See, 10 of Cups, wish fulfillment, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, ఇన్ ద షాడో. ఓకే, నేను జనరల్గా డెత్ కార్డ్ వచ్చినా టవర్ కార్డ్ వచ్చినా వెంటనే ఇంకో కార్డ్ తీస్తాను. ఓకే, వై? బికాజ్ అది క్లారిటీ కోసం. ఓకే, సో 10 of Cups ఇన్ ద షాడో. ఓకే, సో నా మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ వెరీ సాడ్. మీ పర్సన్ చాలా సాడ్ ఉన్నారు. కాకపోతే అక్కడ ఆ సాడ్నెస్కి రీజన్ ఏంటంటే తన లైఫ్లో జరుగుతున్నదంతా తను పదే పదే గుర్తు చేసుకుని చాలా సాడ్నెస్లో ఉంటున్నారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ తనది ఆ సాడ్నెస్లో ఉండడానికి ప్రజెంట్ సిచ్యువేషన్ రీజన్ కాదు. ఓకే, తన పాస్ట్ని, తన లైఫ్లో జరిగినవన్నీ గుర్తు చేసుకుని అండ్ తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ని, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ఈ పర్సన్ చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ లాట్ ఆఫ్ ఇల్యూజన్స్ చూసి అదంతా నిజం అనుకుని అండ్ తను ఏదైతే అనుకుంటున్నారో తను మైండ్లో అనుకున్నారో ఇన్ ద పాస్ట్ అదంతా నిజం అనుకుని ఈ పర్సన్ దే టుక్ ఏ రాంగ్ స్టెప్. బట్ లేటర్ ఆన్ ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే తను చేసింది నిజంగా రాంగ్ అని అర్థమైంది. నౌ దే ఆర్ ఇన్ 7 of Wands, దే ఆర్ నావిగేటింగ్ దేర్ లైఫ్. ఈ పర్సన్ తన లైఫ్ని నావిగేట్ చేస్తున్నారు, అంటే అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. అసలు ఏంటి, ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఇదంతా కూడా అనాలిసిస్ స్టార్ట్ చేశారు ఈ పర్సన్. అండ్ దే ఆర్ లాంగింగ్ ఫర్ యూ, దే ఆర్ డే డ్రీమింగ్ అబౌట్ యూ. 24 hours ఈ పర్సన్ మీ పిక్స్ సేవ్ చేసుకుని ఈ పిక్స్ అన్ని కూడా ఈ పిక్స్ అన్నిటినీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకొని వాటన్నిటినీ కూడా చూస్తూ ఉంటారు ఈ పర్సన్. దే ఆర్ లుకింగ్ యూ. ఈ పర్సన్ దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్. చాలా దగ్గర నుండి ఫొటోస్ చూస్తూ ఉంటారు. మీరే పక్కన ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ దే సీ యూ యాజ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఒక్కొక్కసారి మిమ్మల్ని ఒక చాలా మంచి వాళ్ళు, మీరు చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్, వెరీ స్పిరిచువల్ పర్సన్. యు ఆర్ వెరీ స్పిరిచువల్, రియలీ స్పిరిచువల్ ఆరా అనేది ఉంది మీకు. సో వెరీ స్పిరిచువల్ పర్సన్ మీరు అని అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి నో అనుకున్నంత స్పిరిచువల్ కాదు, అనుకున్నంత నర్చరింగ్ కేరింగ్ అయితే లేదు, కానీ సమ్హౌ యు ఆర్ స్పిరిచువల్ అని అనుకుంటున్నారు. ఎందుకు అలాంటి ఇంప్రెషన్ ఎందుకు పడింది మీ పైన మీ పర్సన్ కంటే మీ మధ్య జరిగిన పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని పదే పదే డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఆలోచించి చూస్తే మీరు ఎక్కడైనా చిన్న మిస్టేక్ వచ్చినా ఆ మిస్టేక్ని మీరు ఎంటర్టైన్ చేయరు. ఓకే,
నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయొద్దు అని చెప్తారు. కానీ ఒకవేళ అదే మిస్టేక్ మళ్ళీ రిపీట్ అయితే ఈ పర్సన్ని కనీసం మాట్లాడనివ్వలేదు మీరు పాస్ట్లో. ఎంతలా కంట్రోల్ చేసేసారంటే మీరు నోట్లో నుండి ఇంకా మాట రానివ్వలేదు మీరు. అలాంటి అల్టిమేటం ఏదో ఇచ్చి మీరు వాకవే చేశారు, గుడ్ బై చెప్పేశారు. బట్ నౌ యూ స్టిల్ వాంట్ దిస్ పర్సన్. మీరు ఈ పర్సన్ని మీ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. అండ్ యూ వాంట్ దిస్ పర్సన్ ఎనీ హౌ, అండ్ యు ఆర్ మేనిఫెస్టింగ్ దిస్ పర్సన్ అగైన్. అండ్ మీరు స్పైయింగ్ అండ్ స్టాకింగ్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్ని. పదే పదే చెక్ చేస్తున్నారు సోషల్స్. ఓకే, చెకింగ్ ఆన్లైన్. బట్ దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎప్పుడైతే వచ్చిందో మీ స్టోరీ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది అని యూనివర్స్ చెప్తోంది ఇక్కడ మీకు. సో లెట్స్ క్లారిఫై దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సమ్ గుడ్ న్యూస్, గుడ్ లక్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ. అండ్ మీ రిలేషన్షిప్, ఈ 10 of Pentacles స్టార్టింగ్ కార్డ్ మనకి 10 of Pentacles ఎనర్జీలోకి షిఫ్ట్ అవ్వబోతుంది అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీకు. దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈజ్ స్పిన్నింగ్ టువర్డ్స్ యూ. ఎస్, Queen of Pentacles. They see you as Queen of Pentacles. ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకోసం, మీ లైఫ్ బాగాలేదు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్, లెట్స్ సీ. బట్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఇంకొకరు ఎవరైనా ఉంటే మీ ప్లేస్లో మీకున్న ప్రాబ్లమ్స్కి కంప్లీట్గా కొలాప్స్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ మీరు ఒక వారియర్ లాగా, ఎస్, సి బాటమ్ ఆఫ్ ద డెక్ 9 of Wands, ఒక వూండెడ్ వారియర్లా ఈ ప్రాబ్లమ్స్ని, మీకున్న ప్రాబ్లమ్స్ చాలా అవి ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మీ ప్రాబ్లమ్స్, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్ప అన్ని ప్రాబ్లమ్సే. మీరు ఫైనాన్షియల్లీ యు ఆర్ వెరీ అబండెంట్, బట్ మీ రిలేషన్షిప్ స్టేటస్ బాగాలేదు. రిలేషన్షిప్స్ మీకు సరిగా ఉండవు. ఆర్ సో మెనీ పీపుల్ చీటెడ్ యూ రిగార్డింగ్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే ఏ విషయంలో చీట్ చేశారంటే మిమ్మల్ని, మేబీ ఇన్ యువర్ బిజినెస్ ఆర్ ఇన్ ఫైనాన్సెస్, అలాంటి విషయాల్లో మిమ్మల్ని చీట్ చేశారు. అయినా కూడా మీరు కనీసం ఆ విషయాన్ని ఎక్కడా కూడా డిస్కస్ చేయరు మీరు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఓకే, ఫెమినిన్ ఎనర్జీ, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. మీరు కలెక్టివ్లో ఎక్కువ ఫెమినిన్ ఎనర్జీ కనిపిస్తుంది, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లైక్ ఫీనిక్స్ రైజింగ్ ఫ్రమ్ యాషెస్ అన్నట్టుగా మీరు మళ్ళీ టేకింగ్ రీబర్త్ అన్నట్టుగా ఉంటుంది మీ లైఫ్ అన్నమాట. సో అది ఈ పర్సన్ చూస్తున్నారు మీ ఫేస్లో. ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ ఫేస్ చూసి, మీ పిక్స్ చూసి ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ ఫేస్లో ఆ గ్లో అనేది తగ్గదు, ఆ భయం అనేది ఉండదు, ఆ పిరికితనం అనేది ఉండదు. నా చుట్టూ ప్రాబ్లమ్సే ఉన్నాయి, ఇవన్నీ నేను ఒక్క పర్సన్ని నేను ఎలా సాల్వ్ చేయాలి ఇవన్నీ అని చాలామంది ఆ పిరికితనం అనేది ఉంటుంది. కానీ అది మీ ఫేస్లో ఉండదు. యు ఆర్ రియలీ ఎ వూండెడ్ వారియర్, 1 man ఆర్మీ మీది. మీకు ఎవరు సపోర్ట్ కూడా లేరు ఇక్కడ విత్ దిస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, వెరీ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్. బట్ మీకు ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కూడా కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, సో మీకు ఉన్న ఆ పెయిన్ని ఎవరికి కనిపించకుండా, అది మీ ఫేస్లోనే మీకు కనిపించకుండా మీరు అదొక వేస్ట్ థింగ్, అలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాధపడడం అనేది అదొక వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అలాంటి ఫీలింగ్ అందరికీ ఉండదు. ఓన్లీ డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్కి మాత్రమే ఉంటుంది అంత ధైర్యం. సో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ పర్సన్
మీ ఫేస్లో చూస్తున్నారు. సో నా వాట్ దే ఆర్ డూయింగ్, క్లారిఫై దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. స్పిరిట్ ప్లీజ్ టెల్ మీ what is this wheel of fortune here. Okay, Knight of Wands. So they are coming towards you. మీలో ఉన్న ఈ ఎనర్జీస్ ఈ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. దే ఆర్ లీవింగ్ దేర్ సిచ్యువేషన్. మీ ఎనర్జీస్ చూసి ఇక్కడ ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతున్నారు. అంటే మీకున్న ప్రాబ్లమ్స్తో కంపేర్ చేసి చూస్తే మీ పర్సన్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక జస్ట్ ఒక ఆఫ్టర్ ఆల్ అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. నాకున్న ప్రాబ్లంకే నేను ఇంత బాధపడిపోతున్నాను, అలాంటిది మీరెందుకు బాధపడట్లేదు అన్నట్టుగా ఉంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య. ఈ సోల్ కాంటాక్ట్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య, మీ సోల్స్ దే టాక్ ఎట్ నైట్. ఈ రెండు సోల్స్ మాట్లాడుకుంటూ ఉంటాయి, టెలిపాథిక్ మెసేజెస్ పంపించుకుంటూ ఉంటారు మీరు. ఓకే, సో ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ పుల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీ వైపు. నౌ దే వాంట్ టు టేక్ దిస్ లీప్ ఆఫ్ ఫెయిత్ అండ్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ విత్ యూ. న్యూ లైఫ్ విత్ యూ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. బట్ వాట్ అబౌట్ యువర్ ఎనర్జీస్, వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్, అది చూద్దాం. బట్ కమ్యూనికేషన్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్. సో మీ పర్సన్ కోసం మీరేమనుకుంటున్నారు అసలు? బా, 9 of Pentacles, the Emperor, the Empress. ఓకే, నేను ఇందాకే చెప్పాను కదా, మీరు అసలు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు జడవరు. సి, విష్ ఫుల్ఫిల్మెంట్. దిస్ ఇస్ 9 of Cups. మీ పర్సన్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీరే మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్. సి, డబుల్ క్లారిఫికేషన్ ఇక్కడ మనకి. ఓకే, చాలామందికి ఇంకా కమ్యూనికేషన్ లేదు ఇక్కడ. సో హియర్స్ దిస్ ఇస్ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్, ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీస్. స్టార్టింగ్లోనే వచ్చాయి ఈ ఎనర్జీస్ వితౌట్ దిస్ కార్డ్స్. ఆ ఎనర్జీస్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పేశాను ముందే. ఓకే, సో యు ఆర్ వెరీ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్, అది కూడా చెప్పాను. ఓకే, సో నాట్ ఓన్లీ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్, మీరు వెరీ క్లెవర్, వెరీ స్పిరిచువల్, అండ్ యూనివర్స్ ఈ జడ్జ్మెంట్, ఈ జస్టిస్ అనేది చేయబోతుంది మీకు. ఓకే, యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ పర్సన్ టు కమ్ బ్యాక్. ఈ పర్సన్కి మీకు మధ్య పాస్ట్ ఏదైనా ఉండనివ్వండి, పాస్ట్ ఏదున్నా కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుండేది. ఈ పర్సన్ని తప్ప మీరు ఇంకెవరు మీ లైఫ్ పార్ట్నర్గా ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు. బట్ మీ పర్సన్ తన లైఫ్లో ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఉన్న ఆ రిలేషన్షిప్ని సాల్వ్ చేసి మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలని చూస్తున్నారు. మేబీ ఒక రిలేషన్షిప్ ఏదో ఉంది ఈ పర్సన్ లైఫ్లో, బట్ దట్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఏ లాయల్ రిలేషన్. అంటే మీ పర్సన్ ఏదో ఊహించుకొని ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళారు, బట్ ఈ పర్సన్కి ఏంటంటే వాళ్ళు మీ పర్సన్ని కేర్ చేయకపోవడం అలాంటిది ఏదో ఉంది, వాళ్ళే మీ పర్సన్ని చీట్ చేయడం అలాంటిది ఏదో జరిగింది. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ ఫెడ్ అప్ విత్ దట్ అదర్ సిచ్యువేషన్, లీగల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, అండ్ అన్నింటికంటే ఎక్కువ ఏంటంటే రిలేషన్షిప్స్లో ఈ బ్రేకప్స్. అంటే రిలేషన్షిప్స్ అంటే నాట్ ఓన్లీ రొమాంటిక్ రిలేషన్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అందరూ విడిపోవడం, మీ పర్సన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం, ఇలాంటిదంతా ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. దిస్ పర్సన్ ఈజ్ వెరీ సిక్. మీ పర్సన్ హెల్త్ బాగాలేదు. ఈ పర్సన్కి ఉన్న మైనర్ హెల్త్ ప్రాబ్లం ఇగ్నోర్ చేస్తున్నారు, బట్ దట్ ఈస్ వెరీ డేంజరస్. సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం.
ఈగో అండ్ ప్రైడ్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్కి, అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా ఆగిపోతున్నారు. అండ్ ఐ నీడ్ మోర్ టైమ్, మోర్ స్పేస్ టు థింక్. ఎస్, దే ఆర్ లాంగింగ్ ఫర్ యూ, డే డ్రీమింగ్ అబౌట్ యూ. ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు ఈ పర్సన్, బట్ అనుకుంటున్నారు తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వదిలి మీతో కనెక్ట్ అవ్వాలి, కమిట్ అవ్వాలి అని కూడా అనుకుంటున్నారు. ఈ సెపరేషన్లో యూనివర్స్ అండ్ డివైన్ ఈ పర్సన్కి చాలా లెసన్స్ అనేవి నేర్పించింది. సో దిస్ సెపరేషన్ ఈజ్ ఎ మస్ట్ టు కమ్ బ్యాక్. మీరు ఇంకా దగ్గర అవ్వడానికి ఈ సెపరేషన్ ఒక మస్ట్ అనమాట. అండ్ మీ పర్సన్ తన కార్మిక్ డెట్ని క్లియర్ చేసుకోవాలి అంటే తను ఒక కమిటెడ్ రిలేషన్లోకి వెళ్ళాలి, అది ఫెయిల్ అవ్వాలి, అండ్ తర్వాత మీ లైఫ్లోకి రావాలి. అలా వస్తేనే మీ రిలేషన్షిప్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అక్కడ ఆ రిలేషన్షిప్ తనున్న ప్రజెంట్ రిలేషన్షిప్లో అది కార్మిక్ డెట్ అది క్లియర్ చేసుకోకుండా మళ్ళీ ఇప్పుడు కనుక మీ దగ్గరికి వచ్చేస్తే ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఓకే, సో వాట్ యూనివర్స్ ఈజ్ టెలింగ్ ఇక్కడ ఇలానే ఉంది. ఏంటి అనంటే తన లైఫ్లో ఒక కమిటెడ్ రిలేషన్షిప్ బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అయిన తర్వాత మాత్రమే మీకు కమిట్ అవుతారు కంప్లీట్గా ఈ పర్సన్. అప్పుడు మాత్రమే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ అంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు మీరు, విదౌట్ ఎనీ బ్లాకేజెస్ అండ్ విదౌట్ ఎనీ థర్డ్ పార్టీస్. ఓకే, సో మీరు డైలీ ప్రే చేస్తున్నారు గాడ్ని, ఏమని అనంటే మీ పర్సన్ని మీకు లైఫ్ పార్ట్నర్గా ఇమ్మని. సో మీరు ప్రే చేసిన ఈ ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రేయర్స్ యూనివర్స్ రిసీవ్ చేసుకుంది. ఏంజల్స్ అండ్ యూనివర్స్ దానిపైన యాక్ట్ చేస్తున్నారు, దానిపైన యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ అదే జరుగుతుంది తన లైఫ్లో. ఏంటంటే తనున్న ప్రజెంట్ కమిటెడ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని లీగల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ అవ్వాలి, త్వరలోనే క్లియర్ అవ్వబోతున్నాయి. విదిన్ 2 months క్లియర్ అయిపోతాయి అవన్నీ. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఏప్రిల్ ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారు. ఓకే, నెక్స్ట్ 24 hours ఈ పర్సన్ మీకు ఒక రొమాంటిక్ మెసేజ్ లాంటిది పంపిస్తారు. ఓకే, దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్ అగైన్ అండ్ అగైన్. ఓకే, దే మిస్ యూ ఎ లాట్. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరిగిన ఆ పాస్ట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తు చేసుకుని కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే మీరు అలాంటి రియాక్షన్ ఇచ్చారు ఇన్ ద పాస్ట్, లైక్ అల్టిమేటమ్స్ ఇవ్వడం, లేదు అంటే ఇంకెప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకూడదు అని చెప్పడం, ఆర్ అట్లీస్ట్ ఒక వర్డ్ కూడా మాట్లాడకుండా మీరు కట్ చేయడం. ఇదంతా చూస్తే ఈ పర్సన్కి ఏమనిపిస్తుందనంటే మళ్ళీ రిపీట్ అవ్వద్దు ఈ సైకిల్. సో ఈ కార్మిక్ డెట్ అనేది తన లైఫ్లో ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకున్నాక మీ లైఫ్లోకి రావడానికి డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 8 అండ్ కామెంట్ సెక్షన్లో 777 with 333 అని టైప్ చేసి డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 8 AM 8 PM కుడ్ బి సిగ్నిఫికెంట్. ఈ టైమింగ్స్లో మీకు మెసేజ్ అనేది వస్తుంది విదిన్ 24 hours. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. లైక్ ద వీడియో, హైప్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.